వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో ఏపీపీఎస్సి ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే ప్రముఖ పండుగల గురించి మనం చూద్దాం. అంటే మన ఇక్కడ గతంలో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుపుకునేటువంటి పండుగల పైన మనకు వివిధ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరిగింది. వాటిలో కొన్ని ముఖ్య అంశాలను మనము ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం బాగా గమనించి చూడండి. మొదటి చూడండి ఇక్కడ. మొదటిది ఏంటంటే ఇక్కడ ఉగాది. ఇది అందరికీ మనకు తెలుసు ఉగాది. కాకపోతే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉగాదిని మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు మన గతంలో అడగడం జరిగింది. ఏమని పిలుస్తారు మనకు గుడి పడ్వా. ఏంటంటే మనకు ఇక్కడ మన తెలుగులో జరుపుకునే ఉగాది పండుగను మహారాష్ట్రలో ఏమని పిలుస్తారంటే కొన్ని ప్రాంతాలలో గుడి పర్వ అంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం బాగా గమనిస్తే నెక్స్ట్ మన ఇక్కడ సిరిమాను పండుగ. దీన్ని మనం ఏమంటామంటే సిరిమాను ఉత్సవం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన గతంలో పడడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ విజయనగర పట్టణంలోనే పైడి తల్లి దేవతను కొలిచే పండుగ అనమాట. మన ఇక్కడ ఎక్కడ జరుపుతారు మనకి ఇక్కడ మనకు పైడి తల్లి దేవతకు సంబంధించినటువంటి జాతర ఈ సిరిమాను ఉత్సవం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ ఉంది మనకు విజయనగర పట్టణంలో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ ఈ పైడి తల్లి ఉత్సవం అనేది పశువుల వ్యాపార పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ పండుగ మనం గమనిస్తే మనకు రొట్టెల పండుగ అంటాం. మనము రొట్టెల పండుగ మనం చాలా సార్లు ఉంటాం. ఇక్కడ మనకు రొట్టెల పండుగని ఎప్పుడు జరుపుకుంటారంటే మనకి ఇక్కడ మొహరం నెలలో రొట్టెల పండుగ బారా షాహిద్ దుర్గా ఎక్కడ మనకు నెల్లూరులో జరుపుకుంటారు. మనకి ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి బారా షాహిద్ దుర్గా వద్ద మనకు మొహరం నెలలో రొట్టెల పండుగ జరుపుకుంటారు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుందంటే మనకు మొత్తం 3 రోజుల పాటు జరిగే పండుగ అనమాట. అంటే మనకి ఇక్కడ 12 మంది అమరవీరుల వార్షిక సంఘటన తెలుపుతూ మొహరం నెలలో జరుపుకునే పండుగ మనకు ఈ రొట్టెల పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు గంగమ్మ జాతర. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ గంగమ్మ జాతర మనము పుష్ప మూవీ చూసినప్పుడు మనకి అక్కడ గంగమ్మ జాతర అతను వేషం వేస్తాడు. అదే మనకు గంగమ్మ జాతర. అంటే మనం బాగా గమనిస్తే ఆంధ్ర ప్రాంతంలో చేపల వేట ప్రారంభానికి ముందు మత్స్యకారులు ఈ గంగమ్మ జాతరను జరుపుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ జరుపుకుంటాం మనకు చిత్తూరు జిల్లాలో. అంటే మనం బాగా గమనిస్తే ఇక్కడ గంగా జాతర తిరుపతి వార్షిక జానపద పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏ పండుగ చూద్దాం. ఇక్కడ పీర్ల పండుగ. ఇక్కడ మనకు పీర్ల పండుగ ఏంటంటే మనకు ఇక్కడ ముస్లింలు హిందువులు ఇద్దరు కలిపి చేసుకున్న పండుగ మనకు పీర్ల పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ పీర్ల పండుగ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అంటే మనకు హిందువులు మరియు ముస్లింలు జరుపుకునే పండుగను గుర్తుపెట్టుకోవాలి. మొహరం రోజున అంటే మనకు మొహరం భాగంగా ఆలం అని పిలువబడే శేషాన్ని వీళ్ళు ఊరేగిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పీర్ల అంటాం చూడండి. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే హిందువులు అదేవిధంగా ముస్లిం కలిసి జరుపుకునే పండుగ ఏంటంటే మనకు పీర్ల పండుగను గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజున జరుపుకుంటాం మనము మొహరం రోజున జరుపుకుంటాము. నెక్స్ట్ మనకు శ్రీవారి బ్రహ్మోత్సవం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బిట్టు కూడా మనకు గతంలో అడగడం జరిగింది. ఇక్కడ మనం బాగా గమనిస్తే శ్రీవారి బ్రహ్మోత్సవం అంటే మనం బాగా గమనిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవము భారతదేశంలోని తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని ఆలయంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన వార్షిక మహోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ నెల మధ్య జరుగుతుంది మనకు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య వస్తుంది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు తిరుపతిలో జరిగే అతిపెద్ద వేడిక ఏంటి మనకి ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు వెంకటేశ్వరుని అదేవిధంగా శ్రీదేవి అదేవిధంగా భూదేవి ఇలా ఊరేగింపు కార్యక్రమము ఈ పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలో అతి వైభవంగా జరుపుకుంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ బాగా గమనిస్తే చందనోత్సవం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు చందనోత్సవం మీద గతంలో మనకు బిట్ రావడం జరిగింది. ఇక్కడ చందనోత్సవం అంటే ఏంటంటే మనకు సింహాచలం ఎక్కడ జరుగుతుంది మనకండి చందనోత్సవము సింహాచలము శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం నందు మనకు చందనోత్సవంను నిర్వహిస్తారని గుర్తుపెట్టి ఎక్కడ మనకు విశాఖపట్నంలో ఉంటుంది. అయితే మన గతంలో ఏమని అడిగారంటే మనకు ఈ చందనోత్సవము ఏనాడు జరుపుకుంటారు మనకు అక్షయ తృతీయ నాడు జరుపుకుంటారు మన గతంలో అడగడం జరిగింది. సింపుల్ గా ఏంటంటే మనకు చందనోత్సవ కార్యక్రమం సరికి ఎప్పుడు మనకు జరుపుకుంటారంటే మనకి ఇక్కడ అక్షయ తృతీయ నాడు జరుపుకుంటారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉన్నది. నెక్స్ట్ మనకు రథసప్తమి. ఇక్కడ మనకు రథసప్తమి అంటే ఓకే సూర్యుని పండుగ అనేది. రథసప్తమి సరికి మనం బాగా గమనిస్తే ఇక్కడ చూడండి రథసప్తమి అంటే మనకు రథసప్తమి అంటే అనేది సూర్య భగవాన్ యొక్క పుట్టుకను సూచించే భాగం అనమాట. అంటే మనకి సూర్యుని యొక్క పుట్టిన రోజు మనం ఎలా జరుపుకుంటామంటే మనకు రథసప్తమిగా జరుపుకుంటామని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పండుగను ఎక్కడ బాగా జరుపుకుంటారంటే మనకు శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్య దేవాలయం స్వామి వారికి ఈ సంబంధించిన పండుగ మనకు ఒకసారికి రథసప్తమిని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏకైక సూర్య దేవాలయం ఏంటి మనకు శ్రీకాకుళం ఉన్నటువంటి అరసవెల్లి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ గమనిస్తే కోటప్ప కొండ జాతర. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కోటప్ప కొండ జాతర ఎప్పుడు జరుపుకుంటారు మనకు మహాశివరాత్రి సందర్భంగా కోటప్ప కొండ జాతర చేస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కోటప్ప కొండ ఎక్కడ ఉంది మనకు నర్సరాపేట జిల్లాలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఇక్కడ అట్ల తద్ది పండుగ. అట్ల తద్ది పండుగ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. ఇక్కడ మనకు అంటే మన ఏపీలో జరిపే మరో పండుగ మనకు అట్ల తద్ది పండుగ. అంటే మనకి ఏంటంటే అట్ల తద్ది అనేది ఏపీలోనే అవివాహిత మరియు వివాహిత హిందూ మహిళలు జరుపుకునేటువంటి పండుగ అనమాట. మనకు పెళ్లి కాని వాళ్ళు అదేవిధంగా పెళ్లైన స్త్రీలు ఇద్దరు కలిసి పెళ్లి కాని వాళ్ళు ఏమో భర్త పొందడానికి కోసం అదేవిధంగా పెళ్లైన వారి భర్త ఆరోగ్యము మరియు దీర్ఘాయు కోసం జరుపుకునేటువంటి పండుగ మనకి ఏంటంటే మనకి ఇక్కడ అట్ల తద్ది పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది మహిళలు జరుపుకునేటువంటి పండుగ. అంటే మనకి ఇది ఎప్పుడు వస్తుంది మనకు తెలుగు క్యాలెండర్ నందు ఇది ఆశ్వీజ మాసంలో పౌర్ణమి తర్వాత 3వ రాత్రి సంభవిస్తుందని మనం
మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది మనకంటే గ్రెగేరియన్ క్యాలెండర్లో. సో గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది ఎప్పుడు వస్తుంది మనకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది అట్ల తద్ది. ఓకే, ఇది మనం అట్ల తద్ది గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు పోలేరమ్మ జాతర. సో ఇక్కడ ఈ పోలేరమ్మ జాతర వచ్చేసరికి మనకు సో బాగా గమనిస్తే సో పోలేరమ్మ జాతర ఎక్కడ జరుపుకుంటారు మనకు వెంకటగిరిలో జరుపుకుంటారు. అంటే మన ఇక్కడ వెంకటగిరి పౌరులు సో పోలేరమ్మ జాతరను అతి వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ప్రస్తుతం ఈ పోలేరమ్మ జాతర జరుపుకునే వెంకటగిరి వచ్చరికి ఏ జిల్లాలో ఉంది మనకు తిరుపతి జిల్లాలో ఉంది. గతంలో ఎక్కడ ఉంది మనకు నెల్లూరు జిల్లాలో ఉంది. కానీ ఇప్పుడు వచ్చరికి మనకు ఏ జిల్లాలో ఉందంటే సో ఈ వెంకటగిరి అనే ప్రాంతం వచ్చరికి తిరుపతి జిల్లాలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు సో మనకు వచ్చరికి ఏంటంటే ఓకే పుష్కరాలు, ఇవి మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన పుష్కరాలు వచ్చరికి మనకు సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు మనకు సో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేవి మనకి ఏంటి మనకు సో పుష్కరాలను గుర్తుపెట్టాలి. మన ఏపీలో ఏమేమి జరుపుకుంటాం మనకు గోదావరి పుష్కరాలు, అదేవిధంగా సో నెక్స్ట్ సరికి కృష్ణా పుష్కరాలు, ఈ రెండు కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ బాగా గుర్తుపెట్టాలి. అదేవిధంగా తుంగభద్ర పుష్కరాలు కూడా చేస్తాడు పుష్కరాలు. అంటే మనకి బాగా గమనిస్తే అంటే మనకు సో గోదావరి పుష్కరాలు వచ్చరికి లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది మనకు 2010లోను, అదేవిధంగా మనకు కృష్ణా నది పుష్కరాలు వచ్చరికి 2016లో జరిగినట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు సో గోదావరి అంటే మనకు నెక్స్ట్ అంటే మనకు 2015లో జరిగితే నెక్స్ట్ ఇప్పుడు 2020లో జరగాలన్నమాట. సో ఈ 2020లో జరిగిన గోదావరి పుష్కరాలు ఎప్పటి నుంచి జరుగుతుంటే మనకు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు సో రాజమహేంద్రవరం సో 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 ప్రధాన కేంద్రంగా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ రాజమహేంద్రవరం దీని మనం రాజమండ్రి అంటాం. అంటే ఏపీ యొక్క సో సాంస్కృతిక రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏపీ యొక్క ఆధ్యాత్మిక రాజధాని మనకు తిరుపతి అయితే సో ఏపీ యొక్క సాంస్కృతిక రాజధాని వచ్చరికి మనకు మహేంద్రవరం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకు సో పుష్కరాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ సో దేవరగట్టు కర్రల పోటీలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దేవరగట్టు కర్రల పోటీలు. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దసరా రోజున ప్రతి సంవత్సరం అర్ధరాత్రి జరిగేటటువంటి హింసాత్మకమైనటువంటి ఆచారం ఏంటంటే మనకు దేవరగట్టు కర్రల పోటీలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పండుగ సందర్భంగా జరుపుకుంటారు మనకు సో దసరా పండుగ సందర్భంగా జరుపుకుంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే సో దేవతలకు రాక్షసుల మధ్య జరిగిన సో పౌరాణిక యుద్ధానికి గుర్తుగా జరిపినటువంటి సాంప్రదాయంలో సో వందలాది మంది భక్తులు మల్లేశ్వర అంటే శివుని అదేవిధంగా పార్వతి విగ్రహాలను పట్టుకోవడానికి సో పొడవాటి కర్రలతో సో ఒకరినొకరు కొట్టుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇక్కడ మనకు దేవరగట్టు సో కర్రల పోటీలు ఎక్కడ జరుగుతాయి, సో ఏ రోజు జరుపుకుంటారో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి సో నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి మనకు సో కోనసీమ ప్రబల తీర్థం అనమాట. ఓకే, ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇది ఇటీవల సో మన రాష్ట్ర పండుగ కూడా మనకు ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ ప్రాంతంలో ప్రతి సంక్రాంతి పండుగలో సో కనుమ రోజున సో ఒక ప్రత్యేకమైన పండుగ మనకి ఈ కోనసీమ ప్రబల తీర్థం అని గుర్తుపెట్టుకోవాలి. స్థానికంగా సో జగన్న తోట ప్రబల తీర్థం అని కూడా అంటారు. దీన్ని స్థానికంగా ఏమైనా పిలుస్తారు మనకు సో జగన్న తోట ప్రబల తీర్థం అని కూడా పిలుస్తారు. అంటే మనకు సో ఏకాదశ రుద్ర దేవాలయాలు ఉన్నటువంటి 11 గ్రామ ప్రజలు శివుని ప్రబలతో సో జగన్న తోటకు తీసుకొని వచ్చి ఊరేగింపు చేస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఎక్కడ జరుపుతారు మనకు సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ కోనసీమ ప్రబల తీర్థం ఇటీవల మన రాష్ట్ర పండుగ కూడా గుర్తించబడినట్లు మన గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇవి మనకు మన ఆంధ్రప్రదేశ్లో జరుపుకునేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలు అన్నమాట. వచ్చే వీడియోలో మరొక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుని ఇవన్నీ కూడా సో ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తూ మనము రేపు ఆగస్టు 15 నుంచి మనము ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది మనకు పేపర్ 2 పైన తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మీకు కావాలంటే సో మనకు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి సో నెంబర్కి మీరు వాట్సాప్ కానీ అదేవిధంగా మెసేజ్ కానీ చేసి మీరు తీసుకోగలరు. ఒకవేళ ఎవరైనా సరే నా ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.